మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మర్డర్ గురించి ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ కి ఒక మర్డర్ ఈ స్తంభంపల్లి విలేజ్ గీస్గొండ మండల్లో ఒక మర్డర్ 8th జూన్కి ఎర్లీ మార్నింగ్ లో అయింది. ఈ మర్డర్ ఒక లేడీ అరౌండ్ 70 ఇయర్స్ ఏజ్ ఉంది, దాదాపు 70 ఇయర్స్ ఏజ్. ఆమెకి మర్డర్ అరౌండ్ 2 AM, బిట్వీన్ 2 and 4 AM 8th జూన్కి అయింది. ఈ కేసులో సమ్ అన్నోన్ అఫెండర్స్ ఆమెకి ఇంటికి వచ్చి ఆమెను చంపాడు. సో ఈ కేసులో దెన్ మన పోలీస్ తరఫు నుంచి తొందరగా యాక్చువల్లీ టీమ్ ఫామ్ అయింది. 3 టీమ్స్, ఒక టాస్క్ ఫోర్స్ కింద అండ్ 2 మన పోలీస్ స్టేషన్ కింద టీమ్ ఫామ్ అయింది. ఈరోజు మార్నింగ్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పర్సన్కి పట్టుకోవడం జరిగింది మార్నింగ్లో. ఈ పర్సన్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు. ఇతని పేరు వచ్చేసి రకులపల్లి ప్రణయ్. ఇతను నెఫ్యూ ఉన్నారు, ఈ డిజీజ్ లేడీకి ఓన్ నెఫ్యూ. సో ఇతను చంపాడు లేడీకి. ఇతను అక్కడ 8th జూన్ 7th జూన్ ఈవినింగ్ సాయంత్రంకి అక్కడికి వచ్చి అక్కడ డంబల్ నుంచి చంపాడు. డంబల్ ఫస్ట్గా ఈ పిలో నుంచి స్మాదరింగ్ చేసి దెన్ డంబల్ నుంచి చంపాడు. ఇతను అదర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ ఒక మర్డర్ అండ్ దెన్ అదర్ 4 కేసెస్ కూడా ఉన్నాయి. ఆ 4 కేసెస్, అన్ని 4 కేసెస్ 1 హౌస్ బ్రేకింగ్ అండ్ 3 చైన్ స్నాచింగ్ కేసెస్ ఉంది. సో ఈ కేసులో ఈ పర్సన్కి పట్టుకోవడం జరిగింది ఈరోజు. అండ్ టోటల్ వర్త్ ఈ అక్యూజ్డ్ ఇంటి నుంచి గోల్డ్ 170 గ్రామ్, సిల్వర్ 34 గ్రామ్ అండ్ 10,000 క్యాష్ రికవర్ అయింది. ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ, మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఉంది. అండ్ డిసీజ్ పర్సన్కి కూడా అన్ని ప్రాపర్టీస్ రికవర్ అయింది. సో ఫర్ దిస్ కేస్ ఐ థ్యాంక్ ఆల్ ది టీమ్ మెంబర్స్, ACP Mamnoor, ACP Task Force, SHO Gizgonda. All of them have put very good efforts in catching the accused. And we will remand him today.